టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో భూమన భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మంగళం, తిరుచానూరులో 100 కోట్లు విలువ చేసే భూములను కబ్జా చేశారని ధ్వజమెత్తారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో భూమన బాధితులు చాలా మంది ఉన్నారన్నారు. భూ కబ్జాకు పాల్పడలేదని తిరుమల బేడి ఆంజనేయ స్వామి గుడి ముందు భూమన ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. గతంలో అనేకసార్లు జనసేన పార్టీ కానివ్వండి, మేము కూటమి సభ్యులు కరుణాకర్ రెడ్డి గారు చేసిన భూ కబ్జాల గురించి మేము చెబితే ఒక్క అంగుళం కూడా నేను తీసుకో ఉంటే మీరు ఏ విచారణకైనా సిద్ధం. ఆయన ముందు మాట్లాడే ముందు విచారణ అంటాడు, మాటల్లో విచారణ అంటాడు, మాట్లాడిన తర్వాత విచారణ అంటాడు. విచారణకి బ్రాండ్ అంబాసిడర్ అయినా తిరుపతి మంగళం గ్రామ పంచాయతీలో 471, 472 సర్వే నంబర్లో ప్రభుత్వ పొరంబోకు భూమిలో 7 ఎకరాలకు పైగా భూమన కరుణాకర్ రెడ్డి ఆ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ వ్యవసాయాన్ని కోసం పెట్టుకున్నాడని చెప్పి సమాచారం ఉంది గతంలో. ఈరోజు అది వాస్తవం అని చెప్పి తేల్చారు. అదేవిధంగా తిరుచానూరు 41/1, 47/2 అక్కడ 9 ఎకరాలు, అలాగే 472 సర్వే నంబర్ 473 3 ఎకరాలు ప్రైవేట్ ఆక్రమణ బెదిరించి పెట్టి తన బలంతో ఇలా తిరుపతిలో అనేక మొత్తాన్ని చూస్తే 100 కోట్లకు పైగా భూ కబ్జా. ఇప్పుడు అడుగుతున్న ఈ పేటిఎం బ్యాచ్ ఉంటుంది. ఆ రోజు ప్రభుత్వం అలాట్ చేసిన స్థలం, ప్రభుత్వం స్థలం అలాట్ చేస్తే దాన్ని ఇచ్చేటప్పుడు మీరు ఎంత రాద్ధాంతం చేశారు, ఎంత రాద్ధాంతం చేశారు, ఎన్ని స్టోరీలు పెట్టారు. కబ్జాలు కబ్జాలు, తిరుపతిలో అరాచకం, కూటమి అరాచకం అన్నారు. ఈరోజు మీ నాయకుడు కోట్ల రూపాయలు ఎకరాలు సంబంధించిన భూములు కబ్జా చేశారే, ఒకడన